నమస్కారం. సనక సనందనాదుల చేత శపించబడి భూలోకమున జన్మించిన వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు. హరిభక్తులుగా 7 జన్మలు గాని, హరి విరోధులుగా 3 జన్మల అనంతరం శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుతారని శ్రీమన్నారాయణుడు చెప్పగా, విష్ణుమూర్తికి దూరముగా 7 జన్మల పాటు ఉండలేమని భావించి శ్రీకరికి శత్రువులుగా జన్మించటానికి సిద్ధపడతారు. తొలి జన్మలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులుగా జన్మించగా శ్రీహరి భూలోకంలో అవతరించి వారిని సంహరిస్తాడు. మరుజన్మలో రావణాసుర కుంభకర్ణులుగా జన్మిస్తారు. శ్రీహరి శ్రీరాముడిగా భూలోకంలో జన్మిస్తాడు. సీతాభరణం తదుపరి రామరావణ యుద్ధం జరుగుతుంది. యుద్ధం చివరలో రామరావణులు ఎదురెదురు తలపడతారు. రావణాసురుడు నిరాయుధుడవుతాడు. అప్పుడు శ్రీరాముడు కనికరించి, ఈరోజు పోయి రేపటి రోజు యుద్ధరంగానికి రమ్మని చెబుతాడు. ఆ రాత్రి రావణాసురుడు తన మందిరంలో పొందిన వేదన, ఆవేదన, అవమానం, తాను గడిపిన గత జీవిత సింహావలోకనం, రావణాసురుని బాధ, వ్యధ, అహంకారం, ఆక్రోశం, ఆక్రందనలే ఈ రావణాసుర. రాముడు, శ్రీరాముడు. ఆ శ్రీరాముడు వైకుంఠవాసి శ్రీమన్నారాయణుడా. శివ, సాంబ శివ, హర హర మహాదేవ. ఏమి ఈ దారుణ మారణ హోమం? కోట్లాది దానవ వీరుల రక్తం నా లంకలో వరదలై పారుతోంది. నా సవర్ణ లంకలో ఎటు చూసిన రక్తం రక్తం, అంతా రక్తసిక్తం. వీరమాతల పుత్ర శోకం, వీరపత్రుల ఆక్రందనలు, హాహాకారాలు. దుఃఖ సాగరాన నా అసుర జాతి. ఇది సత్యం లాంటి స్వప్నమా, లేక స్వప్నం లాంటి సత్యమా? ఒక అల్ప మానవుడైన రాముడికి ఇంతటి శక్తి సామర్థ్యంలా? అసంభవం! ఆ వానరుడు హనుమ లంకా ప్రవేశం చేసి నా ప్రియకుమారుడు అక్షయ్ కుమారుని హతమార్చినప్పుడే అతని తల ఖండించవలసినది. కాని దూతను చంపుడు అధర్మమన్న మా విభీషణుని మాటలు నమ్మి హనుమను చంపకుండా మహాపరాధం చేశాను. మరి ఈ రాజాజ్ఞ లేకుండా దూత రాజ్యమునందు చోరుని వలె ప్రవేశింపవచ్చునా? దూతగా వచ్చిన వాడు రాకుమారుని చంపవచ్చునా? ఈ మారణి గంట సృష్టించవచ్చునా? లంకా నగరాన్ని తగులబెట్టవచ్చునా? అనుక్షణం శత్రు సంకేతన చేయుచున్న ఆ రాజ్యద్రోహి విభీషణుని రాజ్యం వదిలి పొమ్మనగా చెరసాలనందు బంధించవలసినది, లేదా శిరచ్ఛేదనం చేయవలసినది. రాజద్రోహిని వెంటనే హతమార్చవలెనని రాజనీతి శాస్త్రం చెబుతుంది. మా సైనిక రహస్యాలు, వాటి స్థావరాలు, శక్తి సామర్థ్యాలు, బలం, బలహీనతలు ఆ రాజద్రోహి విభీషణుడు శత్రువుకు చెప్పకుండా వారికి ఎంత ధైర్యం మా లంకా రాజ్యంపై దండెత్తి రావటానికి? ఒక మహాసాగరమే సహజ రక్షణ వలయంగానున్న సువర్ణ లంకాదేవి. త్రికోణ సంక్లిష్ట కందకాలు, సప్త మహాప్రాకారాలు, అష్టద్వారాలు, శత్రు దుర్భేద్యమైన త్రికూట పర్వత సహిత విశ్వకర్మ నిర్మితం.
దీనిని రాముడు ఛేదించుటయా? అసంభవం. ఒక్కొక్క దానవ వీరుడు వేలాది శత్రువులను త్రుటిలో మట్టు పెట్టగల చండ ప్రచండ వీర విక్రమ రణసింహులతో కూడిన అఖండ సైన్య సంపత్తి. మరి ఎలా ఈ ఘోర వైఫల్యం? సర్వేశ్వర, సర్వజ్ఞుడవు, సర్వం నీకు తెలుసని నాకు తెలుసు. ఎందుకీ మౌనం? ఎందుకీ ప్రియ భక్తుడికి బాసటగా నిలవక శత్రుపక్షం వహించావు? నీవు దేవుడివే కదా, అందుకే దేవతా పక్షపాతం వహిస్తున్నావు. ఈ అఖండ శివభక్తిని వదిలిపోయేదవా? శివ, నేను దానవుడను, తెలియక అపచారం చేసిన క్షమించవలేను కాని నన్ను వదిలి శత్రుపక్షం చేరి నన్నే హతమార్చాలని కుట్రలు పన్నుట ధర్మమా శివ? మీ దేవతలంతా సురపక్షపాతులే. ఈ భయానక బీభత్స సంకేతములు ఎవరిని భయపెట్టడానికి? నన్నా? ఈ రావణాసురుడిన? ఏమి మీ అవివేకము? కోదమ సింహములను మించి బలవంతులైన అగ్నికేతువు, రశ్మికేతువు, కుంభ నికుంభులు, సుఖసారణులు, మహానాద మహోదర మహాపాద మహాకాయులు దుర్ముఖి పిశాచులను సంహరించి నన్ను యుద్ధ విముఖుడి చేయాలనుకుంటున్నారా? చండ ప్రచండ దానవ శ్రేష్ఠులైన కుంభాసురుడు, కుంభహనువు, సూర్యశత్రువు, యమశత్రువు, విద్యుజ్జుమ ద్విజుముహులు, జంకుడు, ప్రజంగుడు, ప్రహసుడు, సింహాద్రి, త్రిశీర్ష, నిస్త, తపస, దమ వికటులను సంహరించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను పిరికివాడి చేయాలనా? అరివీర ప్రళయ భయంకరులైన జంబుమాలి, మహామాలి, విద్యున్మాలి, చక్రమాలి, మహావీరులు, మకరాక్షుడు, ధూమ్రాక్షుడు, యోధాను యోధులు, నా సైన్యాధ్యక్షుడు ప్రహస్తుడు, సేనాపతి అకంపనుడు, వీరందరినీ నేలగూల్చి నా వెన్నులో ఒడుకు పుట్టించాలనుకుంటున్నారా? దైత్య జాతి రత్నాలైన నా ప్రియపుత్రుడు, త్రిశూరుడు, దేవాంతక నరాంతకులు, మహాప్రళయంకరుడు అతికాయులను సంహరించి నా ధైర్య స్థైర్యాలను క్షీణింపజేయాలనుకుంటున్నారా? శత్రు భయంకరుడు తన కరాళ కర్కశ బాహువులతో, ఉక్కు పాదాలతో శత సహస్రాది శత్రువులను నుక్కు చేయగల పర్వతాకారుడు నా ప్రియ సహోదరుడు కుంభకర్ణుని చంపి ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఏమి చెప్పాలనుకుంటున్నారు? నేను ఓటమిని అంగీకరించి శత్రువుకు లొంగిపోవాలననియా? సర్వ జగత్ ప్రళయంకరుడు, ఇంద్రజాల మహేంద్రజాల మాయా యుద్ధ నిపుణుడు, అస్త్ర శస్త్ర సంపన్నుడు, ఆ దేవేంద్రుని అవలేలగా మట్టి కనిపించి తీసుకువచ్చిన మహాయోధుడు నా ప్రియపుత్రుడు మేఘనాథుని చంపి మేఘనాథా 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 ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఈ సీతను ఆ రాముడికి అప్పగించి అతని కాళ్ళ మీద పడి ఈ రావణాసురుడు క్షమాపణలు కోరుకోవాలనా? సంభవమా? ఇది సంభవమా? సంభవమా? శివా, ఏమి మీ దేవతల పొందాకు? రణ భూమి నందు వీర మరణమైనా పొందుతాను గాని
ఈ విశ్వ విజేత, ఈ అసుర యోధుడు ఎవరికి తల వంచడు. హా! అదే నా అహంకారం. అహంకారమే రావణాసురుడే అహంకారం. అవును శివ, ఈ రావణాసురుడు బ్రతికి ఉన్నంత వరకే ఆ పదానికి అర్థం పరమార్థం. నేను లేనినాడు అదొక వ్యర్థం. ఇది ముమ్మాటికి నగ్న సత్యం. తెలియజేసివా మీ దేవతలకు. అవును నీలకంఠ, అహంకరించడానికి ఈ 7 14 లోకాలలో నాకు మాత్రమే అధికారం ఉంది. కేవలం వీరాది వీర, శూరాది శూర, యోధాది యోధ, ఈ అసుర జాతి అమూల్య రత్నం రావణాసురుడికి మాత్రమే.